రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారన్నారు తెలంగాణ పెట్రోలియం డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. కొంతమేరకు మాత్రమే కొరత ఉందని స్పష్టం చేశారు. డిపోల నుంచి ఇంధనం పూర్తి స్థాయిలో రావటం లేదన్నారు. అవసరం మేరకే కస్టమర్లు ఇంధనం నింపుకోవాలంటున్న అమరేందర్ రెడ్డితో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలోని అన్ని పెట్రోల్ పంప్స్ వద్ద బారులు తీరిన వాహనదారులు కనిపిస్తూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత ఉందా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో తెలంగాణ పెట్రోలియం డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు నిన్న రాత్రి నుంచి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. చాలా వరకు నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఆ ఇంధనం ఎక్కడైతే లభిస్తూ ఉంటుందో నిజంగానే కొరత ఉందా రాష్ట్రంలో? ఇక్కడ కొరత అనేది కృత్రిమ కొరత క్రియేట్ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు గత వారం మాకు ఏదైతే క్రెడిట్ విరమించుకున్నారో దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు ఆ క్రెడిట్ అనేది డబ్బులు ఆయిల్ కంపెనీలకు కట్టేసాము, అడ్వాన్స్ పేమెంట్ కూడా కట్టేసాము. ఇప్పుడు మాకు ఆయిల్ కంపెనీ నుంచి రావట్లేదు. మొన్న శుక్రవారం శనివారం ఏదైతే పండుగ వలన, రంజాన్ వలన, ఉగాది వలన ఏదైతే హాలిడే ఉంటే డిపో నుంచి మాకు సప్లై రాలేదు. దాని ప్రభావం నిన్న సోమవారం నుంచి ఇది ప్రజలపైన పడ్డది. ప్రజలు కూడా ప్యానిక్ అయిపోయి వాట్సాప్లలో ఏదైతే వస్తున్నదో అది నమ్మి వాళ్ళు ఎంత అవసరం ఉందో అవసరానికి మించి కొంటున్నారు కాబట్టి టిన్నుల్లో కూడా నింపుకుంటున్నారు. దానివల్ల ఇదొక కృత్రిమ కొరత అనే తప్ప అంత కృత్రిమ కొరత అయితే లేదు. ఒకవేళ మాకు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఆయిల్ కంపెనీలతో మాట్లాడి మాకు పార్ట్ లోడ్స్, ఫుల్ లోడ్స్ ఏదైనా మాకు పంపిస్తే ప్రజలకు కూడా ఒక నమ్మకం వస్తే ప్రతి పెట్రోల్ బంక్లో పెట్రోల్ డీజిల్ ఉంది అని కొనడం తగ్గిపోతుంది. ఈ ఒక 2 రోజులు అయితే ఇదంతా స్ట్రీమ్లైన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సివిల్ సప్లై కమిషనర్ కూడా ఎటువంటి కొరత లేదు, నిన్న ఉదయం సమయాల్లో కూడా మేము అన్ని పెట్రోల్ బంక్స్కి పంపించామని కూడా చెప్తున్న పరిస్థితి. అన్నీ రాలేదండి. ఇప్పుడు మేము చెప్తున్నాం, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కరెక్టే, కానీ మేము చెప్పేది కూడా ఇప్పుడు మా వైపు ప్రాబ్లం కూడా ఉంది కదా. మేము కూడా చెప్తున్నాం ఇప్పుడు మాకు రాలేదు, మరి మేము వాళ్ళు పంపిస్తే మేము అమ్మకుంటున్నామా? ఇప్పుడు సివిల్ సప్లై వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు కదా, వచ్చి చెక్ చేస్తే తెలుస్తుంది కదా స్టాక్ ఉండి అమ్ముతలేమా, స్టాక్ లేక అమ్ముతలేమా. మీరు వస్తే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వస్తే డబ్బులు కట్టింది కూడా చూపిస్తారు కదా. కట్టలేని వాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే క్రెడిట్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు రాక, డబ్బులు సమకూరక ఏదైనా ఇబ్బంది కావచ్చు. అంటే ఈ క్రైసిస్ అయింది కాబట్టి ఇబ్బంది, లేకపోతే మరి ఇన్ని రోజుల నుంచి క్రైసిస్ లేని సమయంలో ప్రతి పెట్రోల్ బంక్లో పెట్రోల్ డీజిల్ అయితే ఇచ్చాం కదా. మా ఇబ్బందులు ఉన్నా, క్రెడిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేమైతే ఇస్తున్నాం. సో ఇది డీలర్ల మీద నెట్టడం అనేది సరైంది కాదు. ఆయిల్ కంపెనీలతో మాట్లాడి ఇమీడియట్గా ఆయిల్ కంపెనీలు సప్లై చేసే విధంగా చూస్తే బాగుంటుందని మా ఉద్దేశం. సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని పెట్రోల్ పంప్స్ ఉంటాయి, జిహెచ్ఎంసీ లిమిట్స్ ఎన్ని ఉంటాయి, అంటే ఇప్పటి వరకు ఎక్కడైతే నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయి ఏమైనా మొత్తం ఎంత శాతం వరకు ఉందని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? 30% ఉండొచ్చు రాష్ట్రం మొత్తం మీద. 3600 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఒక గ్రేటర్ హైదరాబాద్లో 900-1000 అవుట్లెట్ల వరకు ఉంటాయి పెట్రోల్ బంక్స్. సో అంటే ఇప్పుడు ఏం చెప్తారు, అంటే వాహనదారులు కూడా ఒకవైపు రోడ్డు మీద బారులు తీరి కనిపిస్తూ ఉన్నారు పెట్రోల్ పంప్స్ వద్ద. లేదు, జనము ప్యానిక్ అయి కొనొద్దండి. మీరు ఎంత అవసరం ఉందో అంతే కొనండి. ఇప్పుడు ఏదైనా రిస్ట్రిక్ట్ మీరు కూడా ప్రజలు ఇప్పుడు భయపడిపోయి కొనేస్తే మిగతా వాళ్ళకి దొరకదు. ఇది షార్టేజ్ కింద క్రియేట్ అవుతుంది. మేము వినియోగదారు కోరేది ఒకటే, మీకు ఎంత అవసరం ఉందో 1 లీటరా 2 లీటర్లా కొనండి. మళ్ళీ రేపెల్లుండి అవసరం ఉంటే మళ్ళీ దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఈరోజు కొనుక్కున్న వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది జరగవచ్చు. సో అలా కాకుండా అందరికీ దొరకాలి, అందరికీ ఇబ్బంది లేకుండా మనము కస్టమర్లు ఆలోచించి ఎంత అవసరం అంతే కొంటే ఈ షార్టేజ్ అనేది తగ్గుతుంది. 3 కంపెనీలకి సంబంధించి లేదు, ఫుల్ ప్లేట్స్గా రావట్లేదు. ఎంతైతే మేము డీలర్ ఎంతమంది అయితే కట్టారో వాళ్ళందరికీ మాత్రం రావట్లేదు. కట్టని వాళ్ళు వదిలేండి, కట్టే వాళ్ళకైతే రావాలి కదా. డబ్బులు కట్టిన వాళ్ళకి వచ్చిన కన్జంప్షన్ అనేది పబ్లిక్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. కృత్రిమ కొరత అయితే ఏర్పడింది. కొంతమందికి ప్యానిక్ క్రియేట్ అవ్వడం వల్ల చాలా వరకు అందరూ ఒక్కసారిగా వస్తున్నారు. కొద్దిమేర షార్టేజ్ ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే డిపోల నుంచి కూడా ఫ్యూయల్ అందడం లేదు. దీనికి కారణంగానే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల ఎక్కడైతే అందినంత వరకు కూడా వాళ్ళ పెట్రోల్ పట్టిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సుధీర్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.